హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఇక్కడ చిన్నపిల్లలతో మనం వచ్చేసి పనులు చేయిస్తున్నాము. చిన్నపిల్లలు అనేటువంటి ఉద్దేశం లేకుండా అనేటువంటిది ఆలోచించకుండా మనము కారును వచ్చేసి కొంచెం వాటర్ ఇచ్చి పిల్లల చేత కూడా తుడిపించవచ్చు. సో ఇది వచ్చేసి ఒక ఫన్ మాదిరిగా వాళ్ళ చేత చేయించవచ్చు అనమాట. సో ఆ విధంగా చేయడం వలన వాళ్ళకి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అనేటువంటిది వాళ్ళకి అలవాటు అనేటువంటిది అవుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ప్లీజ్, థ్యాంక్ యూ అనేటువంటి పదాల గురించి మనం తెలుసుకుందాము. ప్లీజ్ అనేటువంటిది ఎదుటి వ్యక్తిని బతిమిలాడేటప్పుడు, లేదా వచ్చేసి అతని దగ్గర ఏమైనా ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు అంటే పెన్సిల్ ఉంది, లేకపోతే పేనా ఉంది, రబ్బర్ ఉంది, లేకపోతే ఎరేజర్, లేకపోతే షార్ప్నర్, ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఎదుటి వ్యక్తి దగ్గర కలర్ పెన్సిల్స్ ఏదో ఒకటి ఉంది, తన దగ్గర మనకు కావాలి, ఆ సమయంలో మనకు కావాలి, అప్పుడు వచ్చేసి మనం ప్లీజ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాలి. సో ఇది వచ్చేసి గుడ్ మేనర్స్, వాల్యూ ఆఫ్ గుడ్ మేనర్స్కి చిల్డ్రన్స్కి నేర్పించవచ్చు. తర్వాత వచ్చేసి అది తీసుకొని ఉపయోగించుకున్న తర్వాత మరలా తిరిగి ఇచ్చేటప్పుడు థ్యాంక్ యూ అనేటువంటి పదాన్ని ఉపయోగించాలి. ఖచ్చితంగా థ్యాంక్ యూ అనేటువంటిది చెప్పాలి. ఎందుకంటే మనము అతను ఇచ్చినటువంటి హెల్ప్ను మనం తీసుకున్న తర్వాత మరలా అతనికి థ్యాంక్ యూ అనేటువంటి చెప్పాలన్నమాట. కాబట్టి హెల్పింగ్ ఎట్ హోమ్ వాటర్ ఫన్ ఫర్ కిడ్స్, పిల్లల చేత ఈ విధంగా చేయించవచ్చు.